నమస్తే. తమిళనాడు రాజకీయాల్లో మొన్నటి వరకు కూడా టీవీకే విజయ్, ఇప్పుడు సీఎం విజయ్ యొక్క అంశం బాగా నడిచింది. ఇప్పుడు ఒక అంశం నడుస్తుంది తమిళనాడు రాజకీయాల్లో. ఆ పేరు ఎవరో కాదు, ఆ మనిషి ఎవరో కాదు, అన్నమలై, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. నేను వెనుక బోర్డు మీద రాసిన, పొత్తు నచ్చలేదా, పార్టీ నచ్చలేదా, అన్నమలై బీజేపీకి రాజీనామా చేసేసాడు. ఇలా 5 కదా, జూన్ 3 తారీఖు అమిత్ షాను కలిసి నబీని కలిసి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసిండు. ఈరోజు ఆమోద ముద్ర పడింది. ఈరోజు కూడా మాట్లాడిండు ఆయన, చాలా విషయాలు మాట్లాడిండు. అందుకే నేను వెనక ఏం రాసిన అంటే, పొత్తు నచ్చలేదా, పార్టీ నచ్చలేదా. అయితే అన్నమలై కూడా 2020 ఆగస్టు 25 తారీఖు బీజేపీలో చేరికాడు. ఈయన కర్ణాటక ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి. అక్కడ సింగం అని పిలిపించుకునేటోళ్ళు, సింగం అని పిలిచేటోళ్ళు. మామూలు ఆఫీసర్ ఏం కాదు, చాలా అగ్రెసివ్గా ఉంటాడు, అన్యాయాన్ని అయితే అసలే సహించాడు. అయితే అన్నమలై అనగానే మనకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది తమిళనాడు రాజకీయాల్లో. అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. అన్నా యూనివర్సిటీలో ఒక అమ్మాయిపై లైంగిక దాడి జరిగింది. ఆ దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఆ చెర్లకోల తీసుకొని మొత్తం ఇట్లా కొట్టుకుంటాడు, చాలా కొట్టుకుంటాడు. చాలా హైప్ ఉండే ఆయన మీద. అసలు బీజేపీ అధిష్టానం చాలా ప్రాధాన్యతనిస్తుంది, ఆశా జ్యోతిగా చూసింది బీజేపీ. అంటే ప్రజలు అక్కడ అనుకున్నారు, తమిళ ప్రజలు బీజేపీ ఏదో చేస్తుంది, ఎక్కడో తీసుకుపోతుందని. ఎక్కడ తీసుకుపోలే, రాజీనామా వరకు తెచ్చింది. రాజీనామా వరకు తెచ్చింది. ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యిండు? 2020 ఆగస్టు 25 తారీఖు జాయిన్ అయ్యాడు. ఏది? బీజేపీలో. అసలు వాస్తవంగా కూడా ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కూడా మంచి పరిణామాలే చోటు చేసుకున్నాయి. గతంలో ఈయన బీజేపీలో చేరడానికి ముందు ఓటు శాతం సింగిల్ డిజిటే ఉంటుండే, ఏది? బీజేపీది. కానీ మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం 11.2% వచ్చిందంటే, అంటే సింగిల్ డబుల్ డిజిట్కి వచ్చింది. అంటే ఏంది? కేవలం అన్నమలై యొక్క ప్రాబల్యమే. 100% డౌటే లేదు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలు మొన్న జరిగినాయి కదా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడిగా రాజీనామా చేయించిండ్రు. తర్వాత ఆయన గారు నాగేంద్రన, ఆయన పేరు ఉంది, ఆయనకి ఇచ్చిండ్రు. అసలు అన్నమలై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే, అన్న డిఎంకే తోటి పొత్తు పెట్టుకున్నది బీజేపీ. ఆయనకు నచ్చలేదు, వద్దని చెప్పిండంట. వద్దు, అనవసరంగా వద్దు, ఇంకా టైం తీసుకుందాం, ఇంకా టైం కానీ ఎన్నేళ్ళైనా కానీ ఒంటరిగా పోదాం, నేనున్నా కదా, నేను తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నా కదా, నన్ను నమ్మండి అంటే కూడా బీజేపీ నమ్మలేదు. అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం నమ్మలేదు. 100% మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేసిండ్రు? పొత్తు పెట్టుకున్నారు అన్న డిఎంకే తోటి. అదే కాకుండా ఆయనకి సీట్ ఇవ్వకుండా కూడా పళనిస్వామి ఉన్నాడు కదా, ఆయన సీట్ ఇవ్వద్దు అని ఒక కండిషన్ కూడా పెట్టినాడు. అందుకే సీటు కూడా ఇవ్వలే. మీరు గమనించిర్రా? అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. ఇట్లా ఈ అసంతృప్తిలకు లోనై అన్న డిఎంకే తోటి పొత్తు అంటే వినలేదు, సీటు కూడా ఇవ్వలేదు. నేను రాజీనామా చేసి ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి బీజేపీని ఏదో తీసుకుపోదాం అనుకుంటే వీళ్ళు వాళ్ళ కాళ్ళ దగ్గర, అన్న డిఎంకే కాళ్ళ దగ్గర కూర్చుంటే ఎట్లా అని ఆయన చాలా తీవ్ర అసంతృప్తికి గురైనట్టు. ఇంకోటి ఏం తెలుసా? ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎందుకు రాజీనామా చేసిండు? అది అన్న డిఎంకే యొక్క పళనిస్వామి యొక్క ఒత్తిడి అంట. ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి తప్పిస్తేనే పొత్తు పెట్టుకుంటామని చెప్పిందంట. అందుకే ఆయన తప్పించి నాగేంద్రకు ఎవరికి ఇచ్చి పొత్తు పెట్టుకున్నారు. అందులో భాగంగా వాళ్ళ సీట్లు పంచుకున్నారు. ఒకటే సీట్ వచ్చింది బీజేపీ. అందుకే తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ పార్టీల యొక్క రాజ్యం నడిచింది, డిఎంకే, అన్న డిఎంకే. మొన్న ఏమైంది? టీవీకే విజయ్ కొత్తగా పార్టీ పెట్టి దాదాపు 2.5 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చేసి. ఆ జ్ఞానోదయం అయిందా, లేకపోతే ఈ పొత్తులు ఇవన్నీ వద్దు, నేను వెళ్ళే దారిలా ఈ బీజేపీ అధిష్టానం ముక్కుతాడు వేస్తుంది, ఇట్లయితే నేను కాదనుకున్నాడో ఏమో, కానీ నిజాయితీగా నగౌరవంగా వాళ్ళని కలిసిండు. అమిత్ షాని పోయి కలిసి, నబీని పోయి కలిసి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చిండు. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అంటే, అది కూడా చెప్పిండు ఆయన. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అంటే, ఆయన ఏం పెడుతున్నాడు? మక్కల్ శక్తి ఇయ్యకం అని ఒకటి వాలంటీర్, మక్కల్ శక్తి ఇయ్యకం, ఇది ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి సామాజిక కార్యక్రమాలు చేస్తాడంట. ఫస్ట్ ఇక రేపో మాపో పెడతాడంట. ఇది ఒక సంస్థను పెట్టి సామాజిక కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ, ఎక్కడ పేదలో లేకపోతే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఒక
ఒక సంస్థను స్థాపించి దాన్ని సేవ దృక్పథంలో తీసుకుపోతాడు. తర్వాత పార్టీ రూపంలో పార్టీ 100% పెడతాడంట. ఆ పార్టీల పేరు ఏందంటే అయితే ఇది ఒక 2, 3 ఏండ్లు లేదా 2 ఏళ్ళు నడుస్తదంట. వస్తున్న సమాచారం. తర్వాత ఏం పార్టీ పెడతారంటే తమిళగా మక్కల్ కలగం అని పెడతాడంట. తమిళగా ఏంది మక్కం కలగం అంట. ఇది ఒక పార్టీ ఆయన రిజిస్ట్రేషన్కి పంపించిండంట. తర్వాత తమిళగం, తర్వాత మక్కం కచ్చి అంట. ఈ 2 పార్టీలు, ఈ 2 పార్టీలను ఎన్నికల సంఘానికి పంపించినట. దీంతో పాటు ఇంకో పార్టీ కూడా అని చెప్తా ఉన్నారు. మొత్తం అయితే ఈ 2 పార్టీలు అంటే మొదటగా మక్కల శక్తి ఇయకం అనే ఒక వాలంటీర్ వ్యవస్థ స్థాపించి సామాజిక కార్యక్రమాలు చేసి ఈ 2 పార్టీ పేర్లలో ఏదో ఒక పార్టీని ఆయన స్థాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈయన బీజేపీలో ఎప్పుడు చేరిండు? 2020 ఆగస్టు 20 తారీఖు చేరిండు కదా. అయితే 24 తారీఖు రజనీకాంత్ నుంచి ఫోన్ వచ్చిందంట. అప్పటికి ఈయన ఏడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. అప్పటికి పార్టీలో చేరలేదు, బీజేపీలో. 25కు చేరిండు, 24కు ఫోన్ వచ్చిందంట. ఏంది? రజనీకాంత్ నుంచి నేను పెట్టిన పార్టీలో చేరండి, మనం ఇద్దరం కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్దాం, భవిష్యత్ ఆశాకిరణం అవుతారని ఆయన చెప్పిండంట. కానీ ఆయన చెప్పిండు, ఈరోజు కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఏంటంటే ఆయన ఆరోగ్యం దృష్ట్యా, కోవిడ్ ఉండే అప్పుడు, కోవిడ్ దృష్ట్యా ఆయన ఎక్కువ కాలం ఉండలేడు, ఏజ్ కూడా ఎక్కువ అయింది, ఎందుకని ఆయన తిరస్కరించినట. అప్పుడు ఎప్పుడు పెట్టిండు? 2017లో రజనీకాంత్ ఏం పెట్టిండంటే రజనీ మక్కల్ మండలం అని పెట్టిండు. రజనీ మక్కం ఇది ఒక పార్టీ పెట్టిండు ఆయన. మండలం అని ఒక పార్టీ పెట్టిండు. తర్వాత ఏమైందో ఇక తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ కీ రోల్ పోషించబోతున్నాడు, ఇంకా ముఖ్యమంత్రి అవుతున్నాడు అని అప్పట్లో వచ్చినాయి వార్తలు కూడా. ఏమైందో ఏమో కానీ తర్వాత దాన్ని ఏం చేసిండు? 2021 మళ్ళా 2021 అభిమాన సంఘంగా మార్చేసిండు. ఇక పోయింది. ఇక ఎందుకో ఆయన ఏదో అనుకున్నాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు, రాజకీయాల్లో అధికారంలోకి వద్దాం అనుకున్నాడు, ఒక ముఖ్యమంత్రి అయిదామనే వచ్చిండు. ఏదో అంటే ఇంకేదో కాదు, ముఖ్యమంత్రి అయిదాం. మరి ఏమైందో ఏమో కానీ లోపల ఏ గూడు పుటాన్ని నడిచిందో కానీ మొత్తం అయితే అభిమాన సంఘం మార్చేసాడు మళ్ళీ. అట్లా చాలా విషయాలు గుర్తు చేసుకోండు అన్నమలై, చాలా విషయాలు గుర్తు చేసుకోండు. అప్పుడు నేను చేరకపోవడానికి కారణం ఆయన వయసు, అప్పటి కోవిడ్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. లేదు ఇక ఇంకో మాట కూడా అన్నాడు, మర్చిపోయినా నేను. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ అని ఉంటాడు. ఆయనకు మాట ఇచ్చినట్ట నేను బీజేపీలో చేరుతాను. ఆ మాటకు కట్టుబడి మాట తప్పకుండా బీజేపీలో చేరినని కూడా చెప్పిండు. ఇట్లా అప్పుడు రజనీకాంత్ ఇచ్చినటువంటి ఆఫర్ను తిరస్కరించి ఇవాళ కోయంబత్తూరులో రజనీకాంత్ ప్లస్ అన్నమలై ఫ్లెక్సీలు లేకపోతే ఆ బ్యానర్లు మొత్తం గోడలకు అంటించిండ్రు. వీళ్ళిద్దరు కలిసి రాబోతున్నారంట. మళ్ళీ ఆనాడు తిరస్కరించుండు, మళ్ళీ ఈయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాడంట. తమిళనాడు రాజకీయాల్లో ఒక మంచి ముద్ర వేసుకుందాం అనుకున్నాడు, కానీ బీజేపీ అధిష్టానం ముందలకు పోలియలేదని ఒక వార్త. ఇంకో వార్త కూడా ఏం తెలుసా? ఇదొక కోణం, ఇదంతా చెప్పింది ఒక కోణం. అయితే ఇంకో కోణం ఏంటంటే టీవీకే విజయ్ పార్టీ పెట్టిండు, వచ్చేసిండు, అధికారంలోకి వచ్చేసిండు, సీఎం అయ్యాడు. అయితే బీజేపీ ఏం ఆలోచిస్తుందంటే లోపల ఇంటర్నల్గా చర్చ, మేధావులు రాజకీయ విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు టీవీకే విజయ్ ఆయనకు పూర్తి మెజార్టీ రాలేదు, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది కదా, కాంగ్రెస్, సిపిఐ, వీసీకేఓ పార్టీలు మద్దతు, ముఖ్యంగా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఇచ్చింది కదా. అదేవిధంగా భవిష్యత్తులో కూడా బీజేపీని తమిళనాడులో రానియరు, అధికారం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేద్దాం అనుకుంటుంది బీజేపీ అధిష్టానం అంటే ఇదే అన్నమలైతోటి పార్టీ పెట్టించి ఆయనను ఓ రకంగా సరే పూర్తి మెజార్టీ రాకపోయినా సరే కీ రోల్ పోషించే విధంగా భవిష్యత్తులో బీజేపీ అధిష్టానం పొత్తు పెట్టుకునే అవకాశాలకు పంపిస్తుందట. అంటే ఇది బీజేపీ ప్లాన్ అనేది ఇంకో ప్లాన్. మళ్ళా ఇదొక కోణం అంటున్నా. ఈయన పార్టీ పెట్టి సొంతంగా ఇప్పుడు బీజేపీ అంటే ఈయనను పట్టించుకోరు, ఈయననే సొంతంగా ఒక పార్టీ పెట్టి తమిళ కోసమే పుట్టిన పార్టీ అని పెడితే ప్రజలు ఆకర్షితులై ఓట్లు వేస్తారేమో. అందుకే ఈయనను ముందల పెట్టి ఈయనను యూజ్ చేసుకొని బీజేపీ మెల్లగా తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ చేయాలనేది, అంటే అధికారంలోకి రావాలనేది ఒక పాయింట్గా చెప్తా ఉన్నారు రాజకీయ విశ్లేషణ. ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో, మనం ఇది అది ఇట్లా జరుగుతుందా అట్లా జరుగుతుందా అనేది ఏం లేదు. అందుకే మీరు గమనించినో లేదు, ఇప్పుడు ఆయన రాజీనామా లెటర్ను కూడా స్వయంగా పోయి కలిసి ఇచ్చిండు, ఏదో మెయిల్ రూపంలోనో లేకపోతే పోస్టులో పంపలేదు.
డైరెక్ట్ పోయిండు. ఉండొచ్చు ఈ కోణం కూడా, రాజకీయాలు ఏ కోణమైనా ఉంటుంది. కానీ మొత్తం మీద అయితే కర్ణాటకలో పోలీస్ సింగంగా పేరుగాంచినటువంటి అన్నమలై తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఒక అసంతృప్తికి, తర్వాత కొంత అవమానకర రీతిలో బాధపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు అనేది ప్రధానంగా తెలుస్తుంది. అన్న డిఎం కంటే అసలే నచ్చదు ఆయనకి ఎందుకో మరి. డిఎంకే ప్రభుత్వంపై బాగానే కొట్లాడిండు, ప్రశ్నించిండు. ఇక నెక్స్ట్ ఆయన్నే అనుకున్నారు. బీజేపీ పార్టీలో ఉండి చాలా కొట్లాడాడు ఆయన. ఆ చెల్లరకలతో కొట్టుకుంటే అది అప్పట్లో వైరల్ అయిపోయింది. ఆ ఇయర్ గుర్తు వస్తలేదు కానీ వైరల్ అయిపోయింది. ఇక డిఎంకేకు ప్రత్యామ్నాయం అన్న డిఎంకే కాదు బీజేపీ. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అన్నమలై అనుకున్నారు, కానీ ఏం జరగలేదు. జరగకపోగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి కనీసం ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు. ఆయన పెద్ద ప్రచారం కూడా ఏం చేయలేదు. కాబట్టి భవిష్యత్తులో ఆయన తమిళగ మక్కల్ కలగం లేదా తమిళగ మక్కలం కచ్చి అనే పార్టీని స్థాపించి భవిష్యత్తులో ఆయన రాజకీయ 2031లో జరుగుతాయి అనుకుంటా ఎన్నికలు. అప్పుడు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంట. ఇక ఇక ఉన్నాయి పార్టీలు, విజయకాంత్ పార్టీ, ఈ పార్టీలు, ఆ పార్టీలు ఉన్నాయి. కానీ మరి అన్నమలైని బీజేపీలో ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోలేదు పెద్దగా తమిళ ప్రజలు. సొంతంగా పార్టీ పెడితే మరి ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు, ఆదరిస్తారు అనేది మాత్రం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.